అందరికీ నమస్కారాలు. గత 14 నెలల కాలంలో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ కావలిని ఒక అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి తరుణంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మా మీద నిందలేస్తే మేము కూడా దాని మీద ఖండించడం జరిగింది. ఖండించినప్పుడు ఇక నుంచి ఒప్పుకోనంటే ఏదో విధంగా నన్ను అంతమొందించాలనో నన్ను భయపెట్టాలనో వ్యక్తిగతంగా నా మీద దాడి చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున నా క్వారీ మీదగా దాడి చేయడం జరిగింది. నా క్వారీలో ఎటువంటి అవకతవకలు ఉండుంటే నీ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పాలకపక్షంలో ఉన్నప్పుడు నీకు కనిపించిన అవినీతి ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కనిపించిందా అని నేను అడుగుతున్నా. నా మీద వ్యక్తిగత దూషణలు, స్థాయికి తక్కువైన వ్యక్తుల చేత భాష, ఇది పద్ధతి అని కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎవరు నా క్వారీ మీదకి వెళ్ళాల్సింది? అధికారులకు పిటిషన్లు పెట్టండి, అధికారులు స్పందించకపోతే కోర్టుకి వేయండి, లేదంటే సమాచార చట్టం కింద మీరు కూడా నాకు లెటర్లు పెట్టండి, నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని చట్టాన్ని మీ చేతిలో తీసుకునే అధికారం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ ఉంది అని మిమ్మల్ని అడుగుతున్నా. నా క్వారీ మీదకి నా పర్మిషన్ లేకుండా, ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా పోయేటువంటి అధికారం ప్రతిపక్షాలకు ఎవరిచ్చారని అడుగుతున్నా. ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తే ఎక్కడికైనా రావచ్చు అని చెప్పి ఈరోజు వాళ్ళ ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారు, మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఎక్కడికైనా పోయే అధికారం ఉంది అంటే, ప్రతిపక్షానికే అధికారం ఉన్నప్పుడు అధికార పక్షానికి ఇంకెంత అధికారం ఉంటుందో మీకు తెలియదా అని కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. ఆ క్రషర్ మీద జరిగిన దాడి విషయాన్ని కావలి ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. నా క్రషర్ మీదకి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి వేణు, సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తి, ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గైడ్లైన్స్తోనే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆయన పిఏ రవి ఇద్దరు కూడా సూచనలతో నా క్రషర్ మీదకి ఇద్దరు రౌడీల్ని, ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుర్రవాళ్ళని తీసుకొచ్చి క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించి కారులో ఇంకొక 5 మందిని తోడు పంపించి ఈ రోజున రౌడీల చేత నా క్వారీకి కత్తులతో ఈరోజు నా క్వారీ మీదకి డ్రోన్ కెమెరా పేరుతో కత్తులతో రావాల్సినటువంటి అవసరం ఏముందని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి నాయకులు కావలికి వచ్చి ఇక్కడ భయంకరమైనటువంటి విమర్శలకి తావిచ్చే విధంగా ఇక్కడ బెదిరిస్తూ, ఒకవైపున పోలీసు వారిని, ఇంకొక వైపున మా కేసు పెట్టినటువంటి వాళ్ళని, ఇంకొక వైపున నన్ను బెదిరిస్తూ ఈ రోజున వాళ్ళకున్నటువంటి అహంకార పూరితమైనటువంటి వాతావరణంలో, వాళ్ళకున్న ధన అహంకారంతో లేదంటే రౌడీ అహంకారంతో ఈ రోజున నన్ను భయపెట్టడానికి కావలికి ఎక్కడెక్కడి నుంచో రౌడీలను తీసుకొచ్చి, ఎక్కడి నుంచో వచ్చిన క్రిమినల్ యాక్టివిటీస్ గల నాయకులను తీసుకొచ్చి, సామరస్యంగా ఉండేటువంటి నాయకులను కాకుండా నిరంతరం పోలీస్ స్టేషన్లోనూ జైలులో మగ్గేటువంటి నాయకులను తీసుకొచ్చి మీకు కావలికి కాపు కాసే వ్యక్తి అయినటువంటి ఎమ్మెల్యేని ఈ రోజున అంతమొందించడానికి వాళ్ళు కుట్రలు పన్నుతుంటే దానికి అడ్డుపడ్డదానికి ఈరోజు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తుంటే కావలి ప్రజానీకం అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా కావలి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా.